సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఏపీ, తెలంగాణలోని 8 చోట్ల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్న సమయంలో ఉమామహేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. భూ వివాదాల్లో తలదూర్చి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడంతో పాటు సాహితీ ఇన్ఫ్రా కేసులో నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు సపోర్ట్ చేసి బాధితులకు అన్యాయం చేస్తున్నాడని కూడా పలు ఫిర్యాదులు వచ్చాయి. ఏసీబీ సోదాల్లో భాగంగా ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఉమామహేశ్వరరావు బ్యాంక్ లాకర్లు గుర్తించారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు చేస్తుండగా ఎస్పీ గోనె సందీపరావుకు చెందిన డాక్యుమెంట్లు దొరికాయి. డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, ఉదయం నుండి కూడా సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో 8 చోట్ల ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్తో పాటు వైజాగ్లోను 2 ప్లేసెస్లో ఈ రైడ్స్ని ఏసీబీ అధికారులు చేస్తున్నారు. ఇక్కడ ఏసీబీ అధికారులు అశోక్ నగర్లో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు నివాసానికి వచ్చి ఉదయం 5:30 నుండి దాదాపు 6 టీమ్స్ ఇక్కడ ఆయన నివాసంలో తనిఖీ చేస్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో ఉమామహేశ్వరరావుకి సంబంధించి 3 హౌసెస్ ఉన్నాయి. ఉమామహేశ్వరరావుతో పాటు అతని బంధువులకు సంబంధించినటువంటి 2 ఇల్లులు కూడా ఇక్కడే ఉన్నాయి. సో ఉదయం రైడ్స్ చేసినప్పుడు చాలా వరకు కొన్ని కీలక డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డాక్యుమెంట్స్లో కొంతమంది పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని సైతం ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో ప్రధానంగా ప్రస్తుతం రైల్వే ఎస్పీగా ఉన్నటువంటి సందీప్ రావుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ను ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేశారు. సో ప్రస్తుతం ఆ తరహాలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ను ఏసీబీ వెరిఫై చేస్తుంది. అసలు వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి అనేటువంటి దానిపైన ఏసీబీ ఆరా తీస్తుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితమే అటు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలోనూ ఉమామహేశ్వరరావు పేరు వినిపించింది. శరణ్ చౌదరి అనేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి ఫిర్యాదులో అటు రాధాకిషన్ రావుతో పాటు ఉమామహేశ్వరరావు పాత్ర కూడా ఉంది అనేటువంటి ఫిర్యాదులు చేశారు. సో దాన్ని కూడా ఏసీబీ వెరిఫై చేస్తుంది. అప్పుడు తనను బెదిరించి దాదాపు 10 లక్షల రూపాయలు తన అకౌంట్లో జమ చేసుకున్నటువంటి ఫిర్యాదు కూడా అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు చేసినటువంటి అధికారులకు అందింది. సో ఆ కోణంలోనూ ఏసీబీ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఉమామహేశ్వరరావుకి సంబంధించినటువంటి బ్యాంక్ డాక్యుమెంట్స్ని అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఇప్పటికే అతని పేరు మీద ఉన్నటువంటి లాకర్స్ని సైతం గుర్తించారు. సో ఈరోజు రాత్రి వరకు రైడ్స్ కొనసాగితే కనుక ఖచ్చితంగా బ్యాంక్ లాకర్స్ వద్ద కూడా ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఈ రైడ్స్ ఏసీబీ అధికారులు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం ఇక్కడ హైదరాబాద్తో పాటు వైజాగ్లో కూడా భారీగా ఉమామహేశ్వరరావు అక్రమంగా ఆస్తులు కూడా పెట్టుకుంటున్నట్టు ఏసీబీ అధికారుల దగ్గర ఆధారాలు ఉన్నాయి. సో ఆ కోణంలోనే ఏసీబీ మొత్తం దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి తనిఖీల్లో దాదాపు 50 లక్షలకు పైగా నగదు కేవలం ఒక ఇంట్లో దొరికినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మొత్తం సోదాలు ముగిసిన తర్వాత ఏసీబీ అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేయనుంది. ఓకే ప్రణీత్.